శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 6వ తేదీ 5వ నెల 2025 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం నవమి తిథి మధ్యాహ్నం 12 గంటల 3 నిమిషాల వరకు. తదుపరి దశమి. మఖా నక్షత్రం సాయంత్రం 6 గంటల 59 నిమిషాల వరకు. తదుపరి పుబ్బా నక్షత్రం. ధ్రువం యోగం తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషాల వరకు. తదుపరి వ్యాఘాత యోగం. కౌలవకరణం మధ్యాహ్నం 12 గంటల 3 నిమిషాల వరకు. తదుపరి తైతులకరణం. అమృత ఘడియలు సాయంత్రం 4 గంటల 3 నిమిషాల నుండి 6 గంటల 9 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 23 నిమిషాల నుండి 9 గంటల 13 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11 గంటల నుండి 11 గంటల 46 నిమిషాల వరకు. నేటి వర్జ్యం ఉదయం 6 గంటల 33 నిమిషాల నుండి 8 గంటల 19 నిమిషాల వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాల్లో ఉన్నటువంటి విశేషాలు పర్వాన్ని గురించి కనుక మనం విచారించినట్లయితే, కలియుగ వరదుడైనటువంటి వెంకటేశ్వర స్వామి విష్ణు అంశ ఆయన స్వయంగా ఆయన శ్రీనివాసమూర్తిగా ఆవిర్భవిస్తే, వెంకటేశ్వర స్వామి నిత్యానుపాయిని అయినటువంటి శ్రీమాత ఆయన కోసం పద్మావతిగా ఆవిర్భవించింది. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మతలాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే అని అమ్మవారిని శ్రీ సూక్తంలో కీర్తించడం జరిగింది. అటువంటి ఆ జగదంబ ఆవిడ పద్మం నుండి పద్మ సరోవరంలో లభించింది కాబట్టి ఆవిడికి పద్మావతి అని ఆకాశరాజు గారు పేరు పెట్టారు. ఆ శ్రీమాతను అంటే ప్రకృతి స్వరూపమైనటువంటి తల్లిని పురుషుడైనటువంటి శ్రీయఃపతి శ్రీనివాసుడికి అందజేసినటువంటి ఈ కళ్యాణ ఉత్సవం జరిగినటువంటి మాసం ఈ వైశాఖ మాసం. అందులో ఉత్తరా నక్షత్రం నాడు ఈ పద్మావతి పరిణయోత్సవం జరిగితే ఆ ఉత్సవాలు ప్రారంభమయ్యేటటువంటి శుభదినం ఈరోజు. తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలు ఈ రోజున ప్రారంభమవుతాయి. మరొక విశేషం ఏమిటంటే, ఇలవైకుంఠంగా చెప్పబడేటటువంటి తిరుమల తిరుపతిలో ఆ తిరుపతి గ్రామం మొత్తాన్ని పట్టణాన్ని మొత్తాన్ని కూడా రక్షిస్తున్నటువంటి తల్లి గ్రామదేవత గంగమ్మ. తిరుపతి గంగమ్మ జాతరకు ప్రత్యేకమైనటువంటి స్థానం మన రాష్ట్రంలో ఉంది. అటువంటి గంగమ్మ జాతర కూడా ఈ రోజున ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు చేయదగినటువంటి దేవతోపాసన గురించి కనుక మనం చూసినట్లయితే, మంగళవారం ఈరోజు పరమ మంగళప్రదమైనటువంటి వారం. చాలామంది తెలియనటువంటి వాళ్ళు మంగళవారం నాడు ఏ పని చేసినా అమంగళం అనుకుంటారు. కానీ కొన్ని పనులకు మంగళవారం చాలా విశేషమని శాస్త్రం చెప్పిన మాట. అంగార పూర్వే గమనే జలాభం అని మనకి ముహూర్త దర్పణాది గ్రంథాలు చెప్తున్నాయి. తూర్పు ప్రయాణం చేసి ఏదైనా పని చేయాలనుకున్నటువంటి వాళ్ళు మంగళవారం నాడు చేస్తే ఆ పని ముందుకు వెళుతుందిట. అట్లాగే భూ సంబంధమైనటువంటి కార్యక్రమాలు అంటే విత్తనాలు నాటడం, వ్యవసాయ సంబంధమైనటువంటి ఏదైనా పనులను మంగళవారం నాడు ప్రారంభించడం వల్ల కూడా అవి చక్కగా ముందుకు వెళతాయని, అందులో విజయవంతమైనటువంటి రీతిలో ఆ పనులు పూర్తవుతాయని శాస్త్రం చెప్పినటువంటి మాట. ఇక మరొక విశేషం ఏమిటంటే, వైద్య విద్యను ప్రారంభించాలన్నా, వైద్య పరీక్షలకు వెళ్ళాలన్నా, వైద్య సందర్శనం చేయాలన్నా, చికిత్సను ఆరంభించాలన్నా, ఏదైనా కొత్తగా ఔషధాన్ని స్వీకరించాలన్నా కూడా మంగళవారం చాలా విశేషమని శాస్త్ర వచనం కనుక ఈ నవమి తిథి రాముడు ఆవిర్భవించినటువంటి తిథి. ఈ పరమ మంగళప్రదమైనటువంటి మంగళవారం నాడు మంగళమూర్తి అయినటువంటి రామచంద్రుడికి సంబంధించిన ఏదైనా స్తోత్రపారాయణ అథవా రామనామం అయినా సరే యథాశక్తిగా చేసి అందరూ రామానుగ్రహానికి పాత్రలై మంగళ పరంపరను కళ్యాణ పరంపరను పొందుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సకల ప్రయోజనాల్ని అందిస్తుందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్య పరిపూర్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రం ఉండబోతోందో, ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధనవమి మంగళవారం, నక్షత్రం మఖ. ఇక నేటి ప్రత్యేకత, తిరుమలలో
పద్మావతి శ్రీనివాసుల పరిణయం ఈ రోజు నుండి ప్రారంభమై 3 రోజుల పాటు సాగుతుంది. ఈరోజు ప్రారంభపు రోజు. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో రవి, వృషభంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, సింహంలో చంద్రుడు, కన్యలో కేతువు, మీనంలో బుధ, శుక్ర, శని, రాహువులు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా నష్టం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆర్థికమైన లావాదేవీలు చేసేటటువంటి సందర్భంలో చాలా జాగ్రత్తల్ని పాటించవలసి ఉంటుంది. ఘర్షణ వాతావరణానికి అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా తమంత తాముగా ఘర్షణకి దిగబోయినా లేక వీరంతట వీరే ఘర్షణ వాతావరణం వస్తుందని కొద్దిగా ఆలోచన కలిగినట్లయితే మౌనంగా ఉండడం కానీ ఆ ప్రదేశాన్ని వీడి వెళ్ళడం కానీ చాలా మంచిది. కుటుంబ సభ్యుల్లో ఒకరిద్దరు వ్యతిరేకించే అవకాశం ఉంది కాబట్టి సర్దుకుపోవడం ఉచితమైనటువంటి పని తప్ప ఘర్షణకి ప్రతి ఘర్షణ చేయడం, వాదానికి ప్రతివాదం చేయడం సరైనటువంటి పని కానే కాదు. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు వీరాంజనేయ స్వామి వారిని పూజించి అప్పాలను నైవేద్యంగా సమర్పించినట్టయితే వ్యాపారంలో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఏ ఎండకి ఆ గొడుగు అన్నట్లుగా అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో అనుకూలంగా మాట్లాడతారు. క్రింది వారి మీద పెత్తనాన్ని చెలాయించేటటువంటి సందర్భంలో తగిన విధంగా భాషలో మార్పు కనిపిస్తూ ఉంటుంది. ఎవరి నుండి కూడా వ్యతిరేక భావం లేకుండా ఉండేలా లౌక్యంగా వ్యవహరిస్తారు ఈ రోజున ఈ రాశివారు. ముఖ్యంగా పై స్థాయి ఉద్యోగాన్ని సంపాదించాలనే ఆలోచనతో అనేకమైనటువంటి పై స్థాయికి రావడం కోసం కావాల్సిన పరీక్షలకైతే అన్ని ఏర్పాట్లని చేసుకుంటారు, కానీ పరీక్షకు వెళ్ళే అవకాశం మాత్రం వీరికి ఉండకపోవచ్చు. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు భక్తాంజనేయ స్వామి వారిని పూజించి ద్రాక్ష పండ్ల నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ధన లాభానికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే పరిస్థితికి అనుగుణంగా వెళుతూ ఉంటారు. దాంపత్యంలో చిన్న పొరపచ్చారు వచ్చినట్లయితే సర్దుకుపోవడం కోసమని అనేకమైనటువంటి ప్రయత్నాల్ని చేస్తారు. తప్పక అనుకూల పరిస్థితులు క్రమంగా వచ్చే అవకాశం ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి నష్టం ఏమాత్రం లేకుండాను, ఆర్థికమైన వ్యయం మరింతగా పెరగకుండా ఉండేలాను చాలా జాగ్రత్త పడుతూ సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని చేస్తూ సొంత ఇంటిని కొనుక్కోవడం లేదా ఏదైనా సొంతంగా ఒక ఇంటిని ఏర్పాటు చేసుకోవడం కోసం విశేషమైనటువంటి ఆర్థికమైన సమీకరణని చేస్తూ ఉంటారు. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని పూజించి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా బాగా లాభంగా ఉన్నట్టుగా కనిపిస్తారు, కానీ ఎంత ఆదాయం వచ్చిందో ఆదాయానికి సరిపడా ఖర్చు అంతకు ముందే సిద్ధంగా ఉంటుంది. అనుకోకుండా ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. శారీరకమైనటువంటి అనారోగ్యం మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. ముఖ్యంగా చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు కానీ లేదా ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యం కానీ వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాలు చేసేటువంటి సందర్భంలో ఏ విధమైన గాయాలు లేకుండా ఉండేలా నిదానమైనటువంటి వేగంతో ప్రయాణించడం,
అంతేకాక సకాల నిద్ర భోజనాలు చేయడం ఎంతైనా అవసరం ఈ రాశి వారికి ఈ రోజున. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు మంగళగౌరీదేవిని పూజించి ఆమెకు పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే తప్పక నూతన ఉద్యోగంలో భద్రత కలిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వివాహాది శుభకార్యాలకి సంబంధించి తక్కువ ఖర్చు పెడదాం అని ఆలోచించినప్పటికీ కూడా అనుకోకుండా జరుగుతూ విశేషమైనటువంటి ఆర్థిక వ్యయం జరిగే అవకాశం బలంగా ఉంది. ఉత్తమమైనటువంటి వారిని ఎందరినో పిలుస్తారు. ఆర్భాటంగా అట్టహాసంగా వివాహాలను చేసే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తూ ఉంటుంది. ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా వివాహాదుల్ని శుభకార్యాలని చేయగలుగుతారు. అయితే ఆర్థికమైనటువంటి రుణభారం మాత్రం పెరిగే అవకాశం గోచరిస్తున్న కారణంగా ఆర్థికంగా సమీకరించుకోవడం ఎంతైనా అవసరం ఈ రాశి వారికి ఈ రోజున. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు కుమారస్వామి వారిని పూజించి చిమ్మిని నైవేద్యంగా సమర్పించినట్లయితే దృష్టి దోషం తొలగడంతో పాటు నూతన ఉద్యోగంలో భద్రత కలిగే అవకాశం ఉంటుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి కోపభావం కలిగి ఉంటారు. తాము అనుకున్నటువంటి రీతిగా పని జరగడం లేదనే ఆలోచనతో అవమానకరమైనటువంటి ఆలోచనతో ఉంటారు. అనేకమైనటువంటి మార్గాల్లో ఆదాయాలు వస్తూ ఉన్నప్పటికీ కూడా తెలియనటువంటి అవమాన భారం వారిని పీడిస్తూ ఉండే అవకాశం ఉంది. తమకు వచ్చినటువంటి ప్రతిభ, తమకు వచ్చినటువంటి సమ్మానం, తమకు వచ్చిన పురస్కారం మరొకరికి లభించడం అనేటువంటి దానికి కాస్త మానసికంగా అసూయ భావాన్ని కూడా కలిగి ఉంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు అపరాజితాదేవిని పూజించి ఆ తల్లికి గారెలను నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా అంతటి గట్టితనం కలిగి ఉండే అవకాశం ఏమాత్రం లేదు. ముఖ్యంగా అనుకూలమైనటువంటి వారిని, బంధువుల్ని నమ్మి ఆర్థికంగా రుణాన్ని ఇచ్చేటువంటి ఆలోచనకు వస్తారు. ఇచ్చి సకాలంలో వారు తీర్చకపోతున్నటువంటి కారణంగా చిక్కుల్లో పడే అవకాశం గోచరిస్తోంది. నిరుపయోగంగా పడి ఉన్నటువంటి భూముల్ని అమ్మాలనే ఆలోచన తప్పక అన్నదమ్ములు అప్పచెల్లెల మధ్య వచ్చే అవకాశం గోచరిస్తోంది. అది ఏమాత్రం ప్రస్తుతం జరిగే అవకాశం లేదు. కానీ ఈ స్థలం అమ్మకంగా ఉందనేటువంటి విశేషం మాత్రం అందరికీ అర్థమైపోయేలా పరిస్థితులు వస్తాయి. మంగళవారం సందర్భంగా తులారాశి వారు అభయాంజనేయ స్వామి వారిని పూజించి పనసతోలని నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాహాది శుభకార్యాలు అనుకూలించే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా కూడా ఉత్సాహంగా ఉండగలుగుతారు. తాము ఒక సంస్థని ప్రారంభించినటువంటి కారణంగా ఆ సంస్థకి విశేషమైనటువంటి స్థాయిలో రుణాన్ని ప్రభుత్వ రంగ సంస్థ నుండి తీసుకునే అవకాశం ఉంది. వారికి తీర్చవలసినటువంటి అవసరం కారణంగా ఆర్థికంగా బాగా పొదుపుతనాన్ని పాటిస్తారు. అయితే కుటుంబంలో ఏ విధమైనటువంటి ఇబ్బందిని కలిగించే ఆలోచనతో ఉండరు. మరీ పొదుపుతనాన్ని పాటించవలసిందిగా ఏనాడు సూచించరు. ఆ చేయబడే ప్రతిదీ కూడా మొత్తం అందరికీ అర్థమయ్యేలా చెప్పి మరీ చేస్తారు. ఆ కారణంగా అపార్థం కలిగే అవకాశం ఉండకపోవచ్చు. ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా కొద్దిగా ఇబ్బంది పడుతూనే ఉంటారు ఈ రాశివారు ఈ రోజున. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశివారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే
భూ లాభానికి అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అహంకార భావంతో ఉంటారు. ఏ విషయమైనా తమకు తెలుసు అనేటువంటి ఆలోచనతో ఉంటారు. ఎదుటివారు ఎంతవారు అనే స్థాయిని గమనించకుండా మాట్లాడేటువంటి లక్షణం హెచ్చుగా గోచరిస్తూ ఉంటుంది. తమకు తాముగా స్వయంగా ఎవరికీ చెప్పకుండా ఒక నిర్ణయాన్ని తీసుకుని కుటుంబంలో కొత్తదైనటువంటి విరోధ వ్యాపారాన్ని సృష్టిస్తారు. విరోధ వాతావరణం ఏర్పడే అవకాశాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా పరిస్థితులన్నీ అనుకూలించేందుకోసమని తక్కువ మాట్లాడడం, చర్చలలో పాల్గొనకుండా ఉండడం కానీ చేయగలిగినట్లయితే ఈ రాశివారు చక్కనైనటువంటి తీరులో ఈ జాతకులందరూ ఉండే అవకాశం గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు మధ్యమంగా కూడా కాదు, అంతకంటే తక్కువ స్థాయిలో ఉంటాయనే యథార్థాన్ని ఈ రాశివారు మర్చిపోకూడదు. మంగళవారం సందర్భంగా ధనురాశి వారు సరస్వతీదేవిని పూజించి ఆమెకు పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఆరోగ్య లాభం కలిగే అవకాశం ఉంటుంది. ఆర్థిక స్థితి కూడా పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా వచ్చినటువంటి లాభం కారణంగా విశేషమైనటువంటి అహంకారంతో ఉంటారు. మాట్లాడే మాటలో కూడా కరకుదనం గోచరిస్తూ ఉంటుంది. దగ్గరగా ఉండే మిత్రులు బంధువులతో కూడా తల మీది కళ్ళు ఉన్నటువంటి తీరులో అహంకార భావంతో ఎదుటివారిని చూస్తే తృణీకరిస్తూ మాట్లాడే అవకాశం గోచరించవచ్చు. ఆ కారణంగా రుణదాతలైనటువంటి వారందరూ కూడా మూకుమ్మడి దాడిని చేసే అవకాశం కలిగి ఉంటుంది ఈ జాతకం. ఈ కారణంగా జాగ్రత్తగా వ్యవహరించడం ఎంతైనా అవసరం. ఈ రాశి వారికి ఈ రోజున మరొక 15 రోజుల పాటు ఈ విధంగానే ఉండడం చాలా అవసరం. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు కుజస్తోత్రాన్ని పఠించి ఆ కుజ గ్రహానికి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే రుణబాధలు తీరే అవకాశం స్పష్టంగా ఉంటుంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తాము అన్నటువంటి మాటకి అనుగుణంగా కట్టుబడి మాత్రమే ఉంటారు ఎంతో కాలం నుండి. తల్లిదండ్రుల అనారోగ్యాన్ని అనుక్షణం స్మరించుకుంటూ వారికి ఏ విధమైన వైద్య చికిత్సలు చేయించాలో ఆ పద్ధతిని చేపడతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయం విశేషంగా ఉంటుంది, కానీ ఎక్కడా పెట్టుబడిని పెట్టడానికి మాత్రం ఏమాత్రపు ఇష్టాన్ని చూపించరు. గతకాలపు అనుభవాల కారణంగా తాము ఏర్పాటు చేసినటువంటి సంస్థకి కొత్తదైనటువంటి మంచి పేరుని వస్తూ ఉండేటువంటి దాన్ని కిట్టనటువంటి ఇతర సంస్థలు వీరి మీద విరోధించే అవకాశం గోచరిస్తుంది. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు సంతాన వేణుగోపాలస్వామి వారిని పూజించి ఆయనకు వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక సకల సమస్యలు పరిష్కరింపబడే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తమ పనిని అక్కడుంచి ఇతరుల పనుల్ని పూర్తి చేస్తారు. తమకి రావాల్సినటువంటి ఆదాయం విషయంలో అంత పట్టించుకునే తనం ఉండకపోవచ్చు, కానీ ఇతరులకి సంబంధించి రావాల్సినటువంటి ఆదాయాన్ని గురించి విశేషమైనటువంటి శ్రమని చేస్తూ కనిపిస్తారు ఈ రాశివారు ఈ రోజున. వృత్తిపరమైనటువంటి ఆదాయం వీరికి మరింతగా రావాల్సి వచ్చినప్పటికీ కూడా వీరి ఉపేక్షాభావం, నిర్లక్ష్య భావం వీరికి నష్టాన్ని మాత్రమే మిగులుస్తుంది అనేది యథార్థం. వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉంటూ ఉంటుంది. ఆరోగ్యం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. విశేషించి కంటికి, శరీరానికి సంబంధించిన చర్మానికి సరైనటువంటి ఆరోగ్యం ఉండకపోవచ్చు. వెంటనే వైద్య పరీక్ష చేయించుకోవడం అవసరం. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి ఆరోగ్య బాధ కలిగే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తను పాటించడం ఎంతైనా అవసరం. వైద్య పరీక్షను మధ్యమంగా చేయించుకోవడం ముఖ్యం.
మంగళవారం సందర్భంగా మీనరాశి వారు గౌరీదేవిని పూజించి ఆమెకు పొంగల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆగిన పనులు అన్నింటిలోనూ శీఘ్రమైనటువంటి కదలిక కలగడమే కాకుండా ఆర్థికంగా బలపడే అవకాశం కూడా ఉండొచ్చు. ఈశాన్య దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మంగళవారం అయినటువంటి సందర్భంగా ఆంజనేయ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం సకల రాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. జాతక చక్రంలో కుజదోషం వల్ల వివాహం ఆలస్యమవుతున్నా, భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలున్నా, కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ఎవరికైనా జాతకంలో కుజదోషం ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు బాగా ఆలస్యమవుతూ ఉంటాయి. వివాహం జరిగిన దంపతుల మధ్య విభేదాభిప్రాయాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని వివాహ దాంపత్య సమస్యలు అధిగమించడానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైనది మంగళవారం చేసేటటువంటి కుజగ్రహ ప్రీతికరమైనటువంటి స్నానం. ఈ స్నానాన్ని ఎలా చేయాలంటే చండ్రకర్ర గంధము, దేవదారు గంధము, ఉసిరిక పొడి ఈ మూడింటిని కొద్దిగా నీటితో కలిపి దాన్ని శరీరానికి రాసుకొని ఆ తర్వాత స్నానాన్ని ఆచరించాలి. స్నానం చేసేటప్పుడు ఓం అంగారకాయ నమః అనుకుంటూ స్నానాన్ని చేయాలి. ఇలా చేయటం ద్వారా కుజగ్రహం అనుగ్రహం కలిగి కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి వారంలో వచ్చే 7 రోజుల్లో ఒక్కొక్క రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒక్కొక్క నైవేద్యాన్ని సమర్పించాలి. ఆ నైవేద్యాన్ని తోటి వారికి పంచిపెట్టాలి. ఇలా 7 రోజులు చేస్తే జాతకంలో ఉన్న కుజదోష తీవ్రత తగ్గుతుంది. వారంలో వచ్చే 7 రోజుల్లో ఆదివారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పొంగలి, సోమవారం రోజు కొబ్బరి అన్నము, మంగళవారం నిమ్మకాయ పులిహోర, బుధవారం పెసరపప్పు పొంగలి, గురువారం పెరుగన్నము, శుక్రవారం పటిక బెల్లము, శనివారం నువ్వులు కలిపిన అన్నం. ఇలా వారంలో వచ్చే 7 రోజులు ఒక్కొక్క నైవేద్యాన్ని గృహంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటం దగ్గర నివేదనగా సమర్పించి దాన్ని ఇతరులకు పంచిపెట్టడం ద్వారా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే జాతకంలో కుజదోషం ఉన్నప్పుడు మంగళ చండికాదేవిని పూజించటం ద్వారా కుజదోషం సంపూర్ణంగా తొలగింపజేసుకోవచ్చని జ్యోతిష శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ప్రధానంగా వివాహం కావలసిన కన్యలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు తొందరగా వివాహం జరగాలన్నా, కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవాలన్నా మంగళవారం రోజు పగలు ఉపవాసం ఉండి సాయంకాలం పూట పూజా మందిరంలో మంగళ చండికాదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ఆ చిత్రపటం దగ్గర 9 ఒత్తుల దీపాన్ని వెలిగించి క్షీరాన్న నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత ముత్తైదువులను గృహానికి పిలిచి వాళ్లకు శనగలు వాయినం ఇవ్వాలి. ఇలా 9 మంగళవారాలు చేయాలి. ఆఖరి మంగళవారం మాత్రం ఎవరైనా ఒక ముత్తైదువకి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రము, చీర ఉంచి తాంబూల వాయినం ఇవ్వాలి. ఇలా చేస్తే మంగళ చండికాదేవి అనుగ్రహం వల్ల సంపూర్ణంగా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని కన్యలకు వివాహం త్వరగా నిశ్చయం కావటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే వివాహమైనటువంటి స్త్రీలు కూడా దాంపత్య జీవితంలో అనుకూలత పెరగటానికి ఇదే విధంగా మంగళ చండికాదేవిని ఆరాధన చేయాలి. అయితే శనగలు వాయినంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి మహిళలు మంగళవారం పూట ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం ద్వారా, ఎర్రటి కుంకుమను ధారణ చేయటం ద్వారా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే రెల్లు గడ్డిని ఇంటి ఆవరణలో కుండీలో ఏర్పాటు చేసి ఆ రెల్లుగడ్డికి రోజు నీళ్లు పోయటం ద్వారా కూడా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ప్రతిరోజు సాయంకాలం పూట తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించటం, తులసి కోటకి పాలల్లో నీళ్లు కలిపి ఆ పాలు సమర్పించటం, తులసి కోట దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించటం ద్వారా కూడా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి వివాహ దాంపత్య సమస్యలు అధిగమించటానికి, జాతకంలో ఉన్న కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని వివాహ దాంపత్య సమస్యలు అధిగమించటానికి
ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపు వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి. ఈ సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు కలుగుతాయో, అలాగే బుధవారం సందర్భంగా అన్ని సమస్యలను అధిగమించటానికి గణపతికి సంబంధించి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.